మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నెంబర్ 9959. నమస్తే, NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ 9వ వార్డు ఆఫీసర్ ఏ బీచుపల్లి పదవి విరమణ చేస్తున్న సందర్భంలో మున్సిపాలిటీ తరపు నుంచి సిబ్బంది ఆయనకు పదవి విరమణ వీడ్కోలు సమావేశం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. స్థానిక మున్సిపాలిటీ కమిషనర్ అధ్యక్షతన వీడ్కోలు సమావేశం జరిగింది. వీడ్కోలు సమావేశంలో స్థానిక నేత, బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్ పాల్గొని బీచుపల్లి దంపతులకు శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సాదిక్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ చిత్తశుద్ధితో తమ సేవలను చేస్తూ వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఇంటి ట్యాక్స్లు వసూలులో మాత్రం ఖచ్చితంగా చేస్తూ మున్సిపాలిటీకి ఆదాయం చేకూరడంలో ముందంజలో ఉంటారని కొనియాడారు. వీరి శేష జీవితం మంచిగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొని దంపతులకు శాల్వాలు, పూల హారాలతో ఘనంగా సత్కరించారు. గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అలాంటిది. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని, రిటైర్మెంట్ ప్రభుత్వ ఉద్యోగిని. అలాగే 9వ వార్డుకు చెందిన ఇంటి యజమాని. నిజంగా చెప్పాలంటే ఈరోజు అధికారులు రారు, డ్యూటీ చేయరు, అన్ని వాళ్ళ మీద ఎన్నో షికాయత్లు, వాళ్ళ మీద ఎన్నో అలిగేషన్స్ వాళ్ళ పై ఆఫీసర్లకే పోతుంది. కానీ బీచ్పల్లి సార్ మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం బహుశా 6 గంటల వరకు ఆయన విధి నిర్వహణ భాగంగా 9వ వార్డులో తప్పగా ఉండవలసిందే. బీచ్పల్లి గారికి 9వ వార్డు ఇంటి యజమానులు నేను అనుకుంటా మగవారి కన్నా ఆడవాళ్ళు ఎక్కువ ఆడిపోతాను. ఎందుకంటే చక్కలో పోవాలి, ఇంట్లో కూర్చోవాలి. ఆ ఇంటి వాళ్ళ ఇంటి మనిషిలాగానే కూర్చొని అట్లా కదమ్మా, ఇట్లా కదమ్మా, ఇది కట్టాలి, నీకే బాగుంటుంది, మంది మాకు కట్టరు, నీవు కట్టాలి, టెక్స్ కట్టాలి, టెక్స్ లేదు మన మున్సిపాలిటీ నడవాలని ఎన్నో మాటలు చెప్పి పాపం ఆయనకు కృషి చేసుకుని కూర్చి తాగాకి నచ్చని చెప్పేటట్టు నేను నా జిందగీలో తెలుసుకున్నాను. నేను కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసినా కానీ బీచ్పల్లి సార్ లాంటి యొక్క ప్రభుత్వ ఉద్యోగం నేను చూడలేదు. అదే సార్ ఎక్కడ చూసాను ఆయన వల్ల ఏ మూల చూసినా ఆయన, ఉదయం చూసి ఆయనే, సాయంత్రం చూసి ఆయనే, మధ్యాహ్నం చూసి ఆయన ఎప్పుడు తిరుగుతున్నారు, ఏ తిరుగుతున్నారు. మొన్న ఈ ఫైనాన్షియల్ ఇయర్ అకాడమిక్ ఇయర్కు చక్కగా నోటీస్ తీసుకుని ఆయన పెట్టాడు. సార్ మున్సిపాలిటీ టెక్నిక్ నోటీస్ ఇచ్చి సార్ ఇక నేను దిగిపోతున్నా సార్ అన్నాడు. అది అక్కడ సార్ అంటే, అరే సార్ ఇక నేను దిగిపోతున్నా సార్, ఇక నేను టెక్స్ నీ చేతిలో నేను టెక్స్ కదా అని చెప్పి బీచ్పల్లి గారికి ఇట్లా కూర్చోబెట్టి నేను నా ఇంట్లో టెక్స్ కట్టాను. ఎందుకంటే అంత ప్రేమ సంపాదన వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగి. అందుకనకే బీచ్పల్లి గారు తమ యొక్క సర్వీస్ కాలంలో అటు రెవెన్యూ కానీ, రాష్ట్ర మున్సిపల్ వ్యవస్థలు కానీ వచ్చిన తర్వాత అందరితో మంచిగా కలుసుకట్టిగా ప్రేమాభిమానాలతో వారు అక్కడ ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుతూ మున్సిపల్ అభివృద్ధి కూడా వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఎందుకంటే నేను 9వ వార్డులో చూసిన, నా ఇల్లు కూడా ఇంకోటి 4th వార్డులో కూడా ఉంటుంది. కానీ బీచ్పల్లి సార్ అంతా చురుకుగా, యాక్టివ్గా వాళ్ళలో ఉండే ఆఫీసర్లు మాత్రం నేను చూడలేదు. నేను ఇంకోటి వారి యొక్క భూమికి చెందిన వాళ్ళ ఆఫీసర్లు కూడా, ఆయా వాళ్ళ ఆఫీసర్లు కూడా బీచ్పల్లి గారికి మార్గదర్శనం తీసుకొని మీరు కూడా ఇలాంటి సేవలు అందిస్తే మీకు కూడా ఇలాంటి గౌరవం తప్పుదని నేను ఆశాభావంగా పడుతున్నాను. ఈరోజు ఎందుకంటున్నాం మేము, బీచ్పల్లి సార్ చూస్తే పాపం జాలి వేస్తుంది. ఆయన ఏనాడు కూడా నేను ఒక ఆఫీసర్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక మున్సిపాలిటీ చెందిన ఒక ఉద్యోగి అనే భావన ఆయన ఏనాడు కూడా నాకు కనిపించలేదు. ఎక్కడ కూర్చున్నారు, కుర్చీ లేకుండా కూడా నిలబడి తన ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుతుంది. ఎందుకంటే
కొన్ని బీదవాళ్ళ ఇంట్లో మనం పోతుంటాము, వాళ్ళ దగ్గర కూర్చుంటాం, చిన్న కవిత అక్కడ కూడా కుర్చీలు చేయమంటారు. అయినా కూడా బీచ్పల్లి సారు నిమిషాల కొద్ది అక్కడ కూర్చొని వాళ్ళకు సంజాయించి చెట్టు కట్టే విషయంలో కానీ వారు అభివృద్ధి విషయంలో కానీ ప్రతి ఒక్కరికి తమ యొక్క అనుభవాలను చెబుతూ వారు అభివృద్ధి చేసి మున్సిపల్ శాఖకు ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కూడా వారు తోడ్పాటు ఏర్పాటు చేసినారు. నేను కూడా అన్ని వాళ్ళ కన్నా బీచ్పల్లి సార్ యొక్క ఇంటికి తెచ్చిన వస్తువులు నేను ఎక్కువ ఉందనుకుంటాను. ఎందుకంటే నేను వాళ్ళ యొక్క పరిసరాన్ని నేను చూసినాను కనుక మనమందరం, నేను కూడా ఒక ఇంటి యజమానిగా మనమందరం ఇంటి టెక్స్టులు సకాలంలో చెల్లించాలి. కాకపోతే ఈ బూత్లో ఇంటి టెక్స్టులు ఎక్కువ లేని ఒక సమస్య వచ్చింది. దానికి మా మున్సిపల్ కమిషనర్ గారు సాల్వ్ చేయాలని, అలాగే సాల్వ్ చేస్తే అందరూ సకాలంలో బూత్ మున్సిపాలిటీ టెక్స్టులు కట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇంటి టెక్స్ట్ పక్కనే మన యొక్క వాళ్ళను అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకొరకే బీచ్పల్లి సాగిని ఆదర్శంగా తీసుకొని అందరూ వీరి యొక్క సేవలాగా చేయాలని నేను కోరుకుంటూ, ఈ బీచ్పల్లి గారి యొక్క పదవి విరమణ అనంతరం వారి యొక్క జీవితకాలం ఆరోగ్యాలతో వాళ్ళ పిల్లలతో దాంపత్యంగా వాళ్ళు మగళ్ళు అందరితో మంచిగా ఉండాలని దేవునితో, అల్లాహతో, యేసు ప్రభుతో కోరుకుంటూ నేను నా పేరు మొహమ్మద్ సాది. నేను బుట్టు 9వ వార్డుకు చెందిన ఇంటి యజమానిని. అందుకనే దేవుడు వాళ్ళకు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, అలాగే వారు నూరేళ్ళు దేవుడు 100 ఏళ్ళు అంటారు. నా దిక్కు నుంచి, ఈ గ్రామస్తుల దిక్కు నుంచి, ఈ అధికారుల దిక్కు నుంచి దేవుడు 110 ఏళ్ళు వాళ్ళకు ఆయుష్యం కలిగించాలని నేను కోరుకుంటూ, వారు ఇలాగే చిన్నపిల్లలాగా ఉండాలి. ఎందుకంటే బీచ్పల్లి సార్లు దిగిపోయిన చెప్పారు. వాళ్ళు ప్రవర్తన, వాళ్ళ నడిక, వాళ్ళ వేషాధారణ, వాళ్ళ యొక్క ఫిట్నెస్ చూస్తే బీచ్పల్లి సార్లు చిన్నపిల్లలాగా కనిపిస్తారు. వాళ్ళ జీవితాంతం చిన్నపిల్లలాగానే వాళ్ళు ఉండాలని, దేవుడు వాళ్ళు 5 ఆరోగ్యాలు ఉండాలని, ఐశ్వర్యంగా వారు మంచిగా కావాలని. ఎందుకంటే కొందరు బాధపడతారు ఉద్యోగాలు ఉన్నప్పుడు, అది ఇంకా వారికి నాకు అది వారికి పెళ్లి చేయకపోతే అది చేయకపోతే. నేను అనుకుంటా బీచ్పల్లి సారు తన ఉద్యోగ జీవితంలో అన్ని బాధ్యతలు నెరవేర్చిండు అని నేను అనుకుంటా. వాళ్ళ ఆడపిల్లలు కానీ ఒకటే కొడుకంట, కొడుకులు పెళ్లి అయింది. అలాగే వాళ్ళ కూతురు కూడా పెళ్లి, వాళ్ళు ఆనందంగా బ్రహ్మాండంగా ఈరోజు వాళ్ళ ముఖంలో వాళ్ళ కళలు చూస్తుంటే నేను అన్ని విధాలా మంచిగా ఉన్నాను అనే భావన కల్పిస్తుందని నేను భావిస్తూ, అలాగే ఇతరులు కూడా వారికి ఆకర్షించుకొని ఉండాలని నాకు అవకాశం కల్పించిన మున్సిపల్ సిబ్బందికి, అలాగే బీచ్పల్లి సార్ గారి యొక్క దంపతులకు నేను శుభాకాంక్షలు తెలుపుతూ, మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.